అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆవులో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. ముక్కోటి దేవతలను ఒకేసారి పూజించడం కుదరదు. కాబట్టి ఒక్క గోమాతను పూజిస్తే చాలు 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం వెంటనే లభిస్తుంది. ఆవు ఒక్కో శరీర భాగాల్లో ఒక్కో దేవతామూర్తులు కొలువై ఉంటారట. కాబట్టి ప్రతి ఇంట్లో ఖచ్చితంగా గోమాత విగ్రహం ఉండాలి. మీ పూజ గదిలో గోమాత విగ్రహం ఉంటే విపరీతమైన ధనలాభం, అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి. ఆవును పూజిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. గోమాతలో లక్ష్మీదేవి, త్రిమూర్తులు, సరస్వతీదేవి, కాశీ విశ్వేశ్వరుడు, గంధర్వులు, అశ్విని దేవతలు ఇలా చెప్పుకుంటూ పోతే గో శరీరమంతా ముక్కోటి దేవతలు నివసిస్తారట. కాబట్టి ఒక చిన్న గోమాత విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకొని పూజిస్తే 33 కోట్ల మంది దేవతలను మీరు పూజించినట్లే. ఏ ఇంట్లో అయితే గోమాత విగ్రహం ఉంటుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. విశేషంగా ఏదైనా ఒక శుక్రవారం నాడు ఒక చిన్న గోమాత విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. పూజ గది ఈశాన్యంలో కానీ తూర్పు ముఖంగా కానీ గోమాతను ప్రతిష్ఠించి నమస్కారం చేసుకోండి. అయితే మంగళవారం మరియు శుక్రవారం పూట గోమాత విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోకూడదు. కొత్తగా గోవు విగ్రహాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టినప్పుడు మీ మనసులోని కోరికలను గోమాతకు చెప్పుకోవాలి. ఓ గోమాత, మా ఇంట్లోకి ప్రవేశించి మాకు సుఖ సంతోషాలను ఇవ్వమని మనసారా ప్రార్థించాలి. గోమాత విగ్రహానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి. ముఖ్యంగా ఆవు వెనక భాగంలో అంటే లక్ష్మీదేవి నివాసం ఉండే తోకపైన కుంకుమ బొట్లు పెట్టాలి. పూజ గదిలో ఉండే గోమాత ముఖం ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తర ముఖంగా ఉండాలి. అయితే గోమాత విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకునేటప్పుడు కొన్ని నియమాలు ఖచ్చితంగా తెలుసుకోండి. ఒంటరిగా ఉన్న గోవు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోకూడదు. దూడకు పాలిస్తున్న ఆవు విగ్రహాన్ని మాత్రమే ఇంటికి తెచ్చుకోవాలి. పూజ గదిలో పెట్టే గోవు విగ్రహాన్ని నేరుగా నేలపైన పెట్టకూడదు. ఒక చిన్న పీఠం వేసి లేదా కొన్ని బియ్యం పోసి ఆ బియ్యం పైన గోవు విగ్రహాన్ని పెట్టుకోవాలి. ప్లాస్టిక్తో తయారు చేసిన గోవు విగ్రహాలను అస్సలు తెచ్చుకోకండి. వెండి, రాగి, ఇత్తడి లేదా మట్టి విగ్రహాలు వీటిని మాత్రమే ఇంటికి తెచ్చుకోండి. మీ పూజ గదిలో ఉండే గోమాత విగ్రహం కొంచెం విరిగితే వెంటనే దాన్ని తీసేసి పారే నీటిలో వేయండి. ఇక ప్రతి వారానికి ఒకసారి దుమ్ము ధూళి లేకుండా గోవు విగ్రహాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆవుకు నైవేద్యం పెట్టేటప్పుడు నేరుగా విగ్రహం నోటి దగ్గర పెట్టకూడదు. గోమాత విగ్రహాన్ని ప్రతిరోజు తాజా పుష్పాలతో అలంకరించుకోవాలి. వాడిపోయిన పూలను గోమాత విగ్రహం మీద ఉండకూడదు. గోమాత విగ్రహాన్ని పూలమాలతో కప్పకూడదు. పూజ గదిలో ఉండే విగ్రహం మరీ పెద్దదిగా ఉండకూడదు. సుమారు 6 అంగుళాల లోపే ఉంటే మంచిది. ఒకే పూజ గదిలో 2 కామధేను విగ్రహాలు ఉండకూడదు. ఏకాదశి వంటి పర్వదినాల్లో పంచామృతాలతో గోవును అభిషేకిస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. గోమాత విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఆర్థిక ఇబ్బందులన్నీ వెంటనే తొలగిపోతాయి. ఆవు మోకాళ్ళ భాగంలో అష్టవసులు నివసిస్తారు. కాబట్టి ఆవు మోకాలను తాకి నమస్కారం చేసుకుంటే తక్షణమే ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుందని నమ్మకం. ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు గోమాత విగ్రహాన్ని చూసి బయటకు వెళ్తే మీ పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సాధిస్తారు. అలాగే ఆవు పాదాలను తాకి నమస్కారం చేసుకుంటే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే. మనం ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు గర్భగుడిలో ఉన్న దేవతల విగ్రహాన్ని ముట్టుకొని దేవుడిని అలంకరించలేము. కానీ గోవు విగ్రహానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే ముక్కోటి దేవతలను అలంకరించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే మన చేతుల మీదుగా గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే జన్మ జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. మీ జీవితంలో ఒక్కసారైనా సరే మీ చేతుల మీదుగా గోమాతకు అరటిపండ్లు తినిపించండి. గోమాతకు అరటిపండ్లు తినిపిస్తే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి పాయసం తినిపించినట్లే. గోవుకు అరటిపండ్లు తినిపిస్తే కోరిన కోరికలన్నీ శీఘ్రంగా నెరవేరుతాయి. గోవుకు పచ్చిగడ్డిని తినిపిస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు పెరుగుతాయి. అలాగే గోవుకు బెల్లం తినిపిస్తే మీ జాతకంలో ఉన్న సూర్యగ్రహ దోషాలు తొలగిపోయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే నానబెట్టిన పచ్చి శనగలను గోమాతకు తినిపిస్తే గురుగ్రహ అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ధన ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు గోధుమ పిండిలో కొంచెం బెల్లం కలిపి గోవుకు తినిపిస్తే మీ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. అలాగే నానబెట్టిన బియ్యాన్ని గోవుకు తినిపిస్తే చంద్ర దోషాలన్నీ తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది. ఇక దిష్టి దోషాలు, నరఘోష సమస్యలతో బాధపడేవారు
ఆవుకు గుమ్మడికాయను తినిపించండి. కంటి సమస్యలు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆకుకూరలు తినిపించండి. ఇక విపరీతమైన అప్పుల బాధలతో బాధపడేవారు నానబెట్టిన కందిపప్పును గోవుకు తినిపిస్తే అప్పుల బాధలన్నీ తీరిపోయి డబ్బు కలిసి వస్తుంది. ఇక సంతానం కోసం ఎదురు చూసేవారు, పుత్ర సంతానం కోరుకునేవారు ఆవుకు తవుడు మరియు ఉలవలను తినిపించండి. జాతకంలో శని దోషాలు ఉన్నవారు గోవుకు నువ్వులు తినిపించండి. అలాగే ఆవుకు చెరుకు గడలు తినిపిస్తే రావలసిన బాకీలన్నీ త్వరగా వస్తాయి. ఇక బాగా డబ్బు సంపాదించాలనుకునేవారు మినపిండిలో బెల్లం పొడి కలిపి గోమాతకు తినిపిస్తే మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు గోవుకు టమాటాలు తినిపిస్తే త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే గోమాతకు ఆకుకూరలు తినిపిస్తే అష్టైశ్వర్యాలు సులభంగా కలిసి వస్తాయి. గోవు తోకను నిమిరితే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి నెలకు ఒకసారైనా మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోవు తోకను నిమిరి ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. ఏ ఇంటి ముందుకైతే ఆవు వచ్చి నిలబడుతుందో అలాంటి ఇళ్లపై దేవతల ఆశీర్వాదం ఉందని అర్థం. కాబట్టి మీ ఇంటి ముందుకు ఆవు వచ్చి నిలబడితే లక్ష్మీదేవి మీ ఇంటి ముందుకు వచ్చిందని అర్థం. ఇక వ్యాపారాలు చేసేవారు మీ షాపులో నైరుతి మూలన కామధేనువు విగ్రహాన్ని పెట్టుకోండి. మీ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆవు నేలపైన నడిచి వెళ్ళేటప్పుడు ఆవు వెనక మనం నడవాలి. ఆవు కాళ్ళ కింద నుంచి లేచిన మట్టి మన శరీరం పైన పడితే గంగా నదిలో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట. ఇటువంటి పవిత్రత ఒక్క గోమాతకు మాత్రమే ఉంటుంది. ఆవు కళ్ళలో సూర్యచంద్రులు ఉంటారు. ఆవు కళ్ళలోకి చూస్తూ నమస్కరిస్తే మానసిక ఆందోళనలు తొలగిపోతాయి. ఆవు శరీరంలోని ప్రతి అణువులో ఒక్కో దేవత ఉంటారు. కాబట్టి గో ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఆవు కాళ్ళ కింద ఉన్న మట్టిని నుదుటిపైన ధరిస్తే నరఘోష, దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఆవు మెడ కింద ఉండే గంగడోలును నిమిరితే అపమృత్యు భయం తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది. సంతానం లేని వారు నల్లని ఆవుకు బెల్లం తినిపిస్తే త్వరగా సంతాన యోగం కలుగుతుంది. ఇక మీ ఇంటిని శుద్ధి చేయడానికి ఇల్లంతా గోమూత్రాన్ని చల్లితే నెగిటివ్ ఎనర్జీ పోయి సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే ఆవు శరీరం పైన చేత్తో నిమరడం వల్ల రక్తపోటు తగ్గుతుందని శాస్త్రీయంగా నిరూపితమైంది. ఇక కొత్తగా ఇల్లు కట్టేటప్పుడు ముందుగా ఆవును లోపలికి పంపితే ఇంటికున్న వాసు దోషాలు తొలగిపోతాయి. ఆవును కొట్టడం లేదా గట్టిగా అరుస్తూ భయపెడితే దారిద్ర్య బాధలన్నీ వెంటాడుతాయి. గోవుకు పొరపాటున కూడా ఉల్లిపాయ, వెల్లుల్లిని తినిపించకూడదు. ఇంట్లో వంట పూర్తయిన తర్వాత మొదటి ముద్దను తీసి ఆవుకు తినిపిస్తే మీ ఇంటిపై అన్నపూర్ణదేవి అనుగ్రహం ఉంటుంది. లక్ష్మీ స్వరూపమైన ఆవు మెడలో పూలమాలను వేసి పూజిస్తే అఖండ రాజయోగం కలుగుతుంది. ప్రతి శుక్రవారం నాడు ఆవును కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అలంకరిస్తే మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఇక గర్భంతో ఉన్న ఆవును పూజిస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. గోశాలలో ఆముదం నూనెతో దీపం వెలిగిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ విధంగా గోవును పూజించి అష్టైశ్వర్యాలను సులభంగా పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.